పదవీ విరమణ పొందిన కార్మికులకు మరి రెస్టారెంట్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి గుండెకాయ లాంటి పరిశ్రమ అయినటువంటి ఈ సింగరేణి సంస్థలో 35 సంవత్సరాలు మరి వారి రక్త మాంసాలతోని కాపాడుకుని సింగరేణి సంస్థను మనుగడకు ఎంతో కృషి చేసినటువంటి పదవీ విరమణ పొందిన కార్మికులు మరి వాళ్ళు దిగిపోయిన తర్వాత వాళ్ళ స్వస్థలాల్లో వారి కుమారులు కుమార్తెలు ఉండేటువంటి స్థలాల్లో ఉండడానికి వాళ్ళు ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతంలో ఉంటారు. వాళ్ళు వాళ్ళ పనుల కోసం వాళ్ళ పనుల నిమిత్తం మరి సిపిఆర్ఎంఎస్ కావచ్చు, వారి లైఫ్ సర్టిఫికేట్ కోసం కావచ్చు, లేదా వివిధ మెడికల్ ఇతర పనుల కోసం మరి ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు మరి వారికి ఎటువంటి సౌకర్యం ఉండడం లేదు. వాళ్ళు రాత్రి బస చేయాలంటే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేవు. మరి ఉన్నటువంటి ఫ్రెండ్స్ కూడా చుట్టాలు కూడా వారి ఇంట్లో ఉంచుకోవడానికి అవకాశం చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మరి సింగరేణి కోసం వాళ్ళు ఎంతో శ్రమించి సింగరేణి మనుగడ కోసం పనిచేసింది. కాబట్టి ఇతర సంస్థలైనటువంటి చాలా సంస్థల మరి వాళ్లకు రెస్టారెంట్స్ ఏర్పాటు చేసి ఎన్పిసి లాంటి సంస్థల చేయడం జరిగింది. కాబట్టి మరి కార్మికుల సంక్షేమం దృష్ట్యా దిగిపోయిన కార్మికుల కాపాడుకోవడానికి మన సింగరేణి సంస్థ ప్రతి ఏరియాలో కూడా మరి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు బస చేయడానికి రెస్టారెంట్స్ ఏర్పాటు చేయాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఉన్నటువంటి క్వార్టర్స్ కార్మికుల సంఖ్య కంటే కూడా కోటర్ల సంఖ్య ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అంతేకాకుండా మరి అటువంటి కోటర్లలో మరి రాజకీయం కోసమో లేదా ఇతర లబ్ధి కోసమో వట్టి వాళ్ళు అంటే పనికి సంబంధం లేని వాళ్ళు ఎంతో మంది ఆ కోటర్లలో ఉంటున్నారు. వాళ్ళ కంటే కూడా మరి దిగిపోయిన కార్మికులు ముఖ్యం. కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఒక 4-5 సింగరేణి కోటర్లను మరి వాళ్ళు ఒక సౌకర్యం కోసం వాళ్ళని వాటిని తయారు చేసి మరి వారు వచ్చినప్పుడు ఒక్కొక్క కోటర్లు ఒక 4-5 ఉండే విధంగా ఒక రోజుకు ఒక 15-20 మంది కోసం బస్ ఏర్పాటు చేసేందుకు ఒక 4-5 కోటర్లను మరి ప్రతి ఏరియాలో తయారు చేసి వారికి రెస్టారెంట్స్ గా తయారు చేస్తే వారికి సౌకర్యంగా ఉంటుంది. వారు నైట్ బస చేసి పొద్దున వాళ్ళ కార్యక్రమాలు చూసుకొని వెళ్ళడానికి వీలు ఉంటుంది. అది సింగరేణి సంస్థ కూడా గర్వకారణం అవుతుంది అని చెప్పేసి మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఆ కార్మికులు వచ్చినప్పుడు వారికి ఎంతో సౌకర్యంగా ఉండి మరి సింగరేణి సంస్థ పేరు కూడా మనం గొప్పగా చాటినట్టు అవుతుంది. కాబట్టి మరి పదవి విరమణ పొందిన కార్మికులకు తప్పకుండా వారికి ప్రతి ఏరియాలో రెస్టారెంట్స్ నిర్మించాలని ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ తెలియజేస్తుంది.